అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హలో యస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓం ప్రకాష్ గారు. మరి వెయిట్ లాస్ జర్నీలో చాలా వరకు డైట్ అనేది మనం చూస్తూ ఉంటాం. మరి జ్యూసెస్ తాగుతూ కూడా, అంటే ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, వెజిటబుల్ సంబంధించి ఏ జ్యూసెస్ అయినా తీసుకుంటూ వెయిట్ లాస్ అనేది తగ్గొచ్చా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో వెయిట్ లాస్ జర్నీలో డైట్ పక్కన పెడితే జ్యూసెస్, అంటే లిక్విడ్ డైట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి జ్యూసెస్ తీసుకుంటూ ఉంటే వెయిట్ అనేది తగ్గే అవకాశం ఉందంట? అంటే లిక్విడ్ డైట్ చేసినా సరే లేదా నార్మల్ డైట్ చేస్తున్నా పర్లేదు. సో బేసిక్ గా ఈ జ్యూసెస్ అనేవి చాలా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. అంటే మన బాడీలో ఎప్పుడైతే అసిడిక్ తత్వం పెరుగుతుందో అప్పుడు బాడీ అంతా ఇంబ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని తిరిగి మన ఆల్కలైన్ మీరు అన్నట్టుగా జ్యూసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దాంట్లో ఏది ఎప్పుడు తాగాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం నైట్ మొత్తం ఫాస్టింగ్ లో ఉంటాం, అంటే నైట్ మనం పడుకుని ఉంటాం అంటే ఏమి తినం. సో ఆ పొద్దున్న లేవగానే కాఫీలో టీలో వేసేసాం అనుకోండి, మొత్తం అసిడిటీ పెరిగిపోతుంది. సో కాబట్టి మనం దాని ఆల్కలైన్ తత్వాన్ని పెంచడానికి ఎర్లీ మార్నింగ్ లో గ్రీన్ జ్యూసెస్, మీరు మిక్సర్ చేస్తారా అలోన్ గా చేస్తారా మీ ఇష్టం. ఓన్లీ పాలకూర తీసుకోవచ్చు, లేదా పాలకూర పుదీనా కలిపి తీసుకోవచ్చు, ఓన్లీ పుదీనా కొత్తిమీర, రైట్, ఇలా డిఫరెంట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు. మీరు దాంట్లో అల్లం రసం వేసుకోవచ్చు, నిమ్మకాయ రసం వేసుకోవచ్చు, లేదా కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం టేస్ట్ పెరుగుతుంది, ప్లస్ డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎర్లీ అవర్స్ లో ఇలా తీసేసుకొని అండ్ ఈవినింగ్ అవర్స్ లో, అంటే మీ లంచ్ కి డిన్నర్ కి మధ్యలో అరౌండ్ 4-5 ప్రాంతంలో వెజిటబుల్ జ్యూసెస్ తాగాలి. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ కీరా, రైట్, మీకు ఒకవేళ కాకరకాయ తాగలుగుతారంటే కీరా, కాకరకాయ, టమాటా. ఇంకా చాలా మంది కాకరకాయ అనగానే ఏదో బెంబలెత్తిపోతుంటారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. దాంట్లో కొంచెం నిమ్మరసం వేసి నల్లుప్పు వేసాం అనుకోండి, ఆ చేదుతనం మొత్తం పోతుంది అనమాట. ఈజీగా తాగొచ్చు. అండ్ మోర్ ఓవర్ కాకరకాయ అనేది మంచి డీటాక్సింగ్ ఏజెంట్, కాకరకాయ జ్యూస్ అనేది. అండ్ ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ ఈ కాకరకాయ జ్యూస్ తాగినట్టయితే విత్ ఇన్ 1 వీక్ లో వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది తేడా వచ్చేస్తుంది. అంటే 1 వీక్ 6 days 7 days రెగ్యులర్ గా తాగినట్టయితే ఒక 10-20 పాయింట్స్ ఫాలో అయిపోతుంది అన్నట్టు వీడియో. అంటే వెయిట్ తో పాటు మనకి డయాబెటిక్ వాళ్ళకి కూడా యూజ్ ఉంది అంటారు. సో ఎంత వెయిట్ తగ్గొచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ 150 ఉన్నారనుకోండి, 150 వాళ్ళు 90కి రావడం కొంచెం ఫాస్ట్ గా జరుగుతుంది. అదే 70 వాళ్ళు 60కి రావడం కొంచెం స్లోగా జరుగుతుంది. ప్లస్ వాళ్ళు ఎంత కమిటెడ్ గా చేస్తున్నారు, మనం చెప్తున్నాం వ్యూయర్స్ కి, రైట్, మనం వాళ్ళని మానిటర్ చేయట్లేదు కదా, వాళ్ళు ఎంత కమిటెడ్ గా చేస్తున్నది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.